హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్లీ చలికాలం పోయి ఎండాకాలంలో అలా రోడ్డు మీదకి ఎక్కాం. మంచి 25 డిగ్రీలు ఎండ, హాయిగా ఉంది. మా వాడైతే మరి నిక్కర్లు వేసుకొని వచ్చేసాడు. అంటే తక్కువ వేసుకున్నాయి అలాంటి ఏం మాట్లాడలేదు. సో అందరం అలా బయటికి ఇప్పుడు ఏదో ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఆయన్ని ఫాలో అయిపోవటమే మనం ఇక్కడ. పెద్ద మనకి ఇంకా ఏం తెలీదు, వచ్చి 5-6 నెలలు అయినా. సో లెట్స్ గో ఫర్ బీచ్ ఆర్ సంథింగ్ ఎల్స్. విల్ స్టార్ట్. బోట్కి వెళ్దాం. ఏదో బోట్ అంటండి, ఎక్కడికో చూద్దాం మన ప్రయాణం ఎలా సాగుతూ ఉంటుంది. ఓకే గాయ్స్, ఫైనల్లీ బస్ ఎక్కాము, మెట్రో ఎక్కాము. చివరికి ఇక్కడ ఎక్కడికో దిగాము, ఒలింపిక్ విలేజ్ అని. ఇక్కడి నుంచి మనోడు ఏదో బోట్ చెప్పాడు కాబట్టి ఇందాక. సో ఆ బోట్ ఎక్కి ఆ ప్రకృతిని ఆస్వాదిద్దాం. ఎక్కడికి వెళ్దాం. సో బోట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. సో గైస్, ఫైనల్లీ ఇక్కడికి ఏదో తీసుకొచ్చాడు. డాక్ అంట ఇక్కడ. ఇక్కడ చూడండి అక్కడ. ఓకే, లేట్ అవుతుందని ఏంటో కాల్ చేస్తున్నాడు. సో మనం వెళ్దాం. చాలా అద్భుతంగా ఉంది, ఎండ అంతా బాగుంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్. దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అదండి, దా వెళ్దాం. 911 కూడా కాల్ చేయను. ఓకే గైస్, ఫైనల్లీ కొన్ని అడ్డొలుకులు అన్నీ దాటుకుంటూ గ్రాన్విల్స్ ఐలాండ్ అని చెప్పి అక్కడికి వచ్చాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ సన్సెట్ అవుతుంది. 8:30 అయింది. ఇంకొక 15 మినిట్స్లో ఇంకలా సన్సెట్ అయిపోయింది. ఇంకా మెల్లికి చీకటి పట్టడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ ట్యాప్ అండ్ బ్యారెల్స్లోకి వెళ్ళి అక్కడ పైన ఒక ప్యాడియో ఉండిద్ది నీట్గా. సో ఆడికి వెళ్ళి ఫుడ్ ఏదన్నా తిట్టు క్లైమేట్ ఎంజాయ్ చేద్దాం. లేదే పర్లా. సో మీట్ యూ అప్ దేర్. ఓకే గాయస్, ఫైనల్లీ మన బోట్ అయితే వచ్చింది. ఇదిగోండి, ఇదే మన బోటు. ఎక్కిన తర్వాత మనం పే చేయాలి. ఎంత ఉండిద్ది ఛార్జ్, పే చేద్దాం. It's closed? Yeah, currently. So what is the closest? You can go to the Aquatic Center or Granville Island. Granville Island. But I'm currently going west or east. Oh, okay. Yeah. Right. So the next boat comes in right there. They can grab it. Taking out. Okay. Thank you. You guys want Aquatic Center? Aquatic, yeah, aquatic room. ఇది కాదంట మనోడు, అదేదో మనం వెళ్ళాలనుకున్నది క్లోజ్ అంట. సో నెక్స్ట్ బోట్ ఏదో వస్తుంది. సో క్లోజ్ చేశాడు రా. అదే 6 దగ్గర చెప్పాడు కదా మనోడు, డాక్ క్లోజ్ చేసాడంట. సో మనం ఎంజాయ్ చేద్దాం. ఇంకో బాబాయ్ వచ్చాడు. Sure. I can take you to Granville Island and then we can get you there. ఇదే మనం ఎక్కబోయే బోట్, ఐ థింక్ సో. From Granville Island, like, do we walk to Granville Island or how? అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నడుద్దాం అంటున్నాడు. మరి ఏం చేద్దామని చూద్దాం. No. అరే ఇటు తీసుకెళ్తా అంటున్నాడు. మరి ఏంటో చూద్దాం. డాక్ క్లోజ్ చేసినట్టు తీసుకెళ్తాడు. తాత బోటుని నడుతున్నాడు, కష్టపడుతున్నాడు. నీకంటే ఫ్లెక్సిబుల్ తాత. ఇప్పుడు ప్రతిదానికి నన్ను ఎందుకు వేసుకుంటాం? ఎక్కావు కానీ ఎక్కాము, అయ్యావు. ప్రాణాలు బాగుండా, నేను ప్రాణాలు బాగుండా ఉంటాయి చాలు. సో ఇదే మన బోట్. బోట్ వేరేకే ప్రైవేట్ ఏముండదు. దారిలో ఇంకెవడన్నా ఎక్కించుకుంటాడు ఇప్పుడు మళ్ళీ. సో మనకి సీట్ దొరికింది. అంబియన్స్ అంత బాగుంది.
సో మంచి ప్యాడియో మీద దొరికింది సీట్. సో ఇదే మన కిచెన్ టేబుల్ అండ్ దట్స్ ద వ్యూ. మెల్లగా సన్సెట్ అవుతుంది అది పక్క. ఇదే మనం ఇప్పటిదాకా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. మనోడేదో పిచ్చుకంతులు వేస్తున్నాడు. సో ఇట్స్ సో నైస్ ప్లేస్. దూకడానికి అయితే ట్రై చేశాడు పాపం. దూకాల్సిందిరా, గోల వదిలిపోయేది. మాట జీవితంలో అదొక్కటే తక్కువ. సో ఇదిగో మనం ఉన్న ఇప్పుడే అక్కడ ఫుడ్ అదంతా తిన్న తర్వాత ఇలా వచ్చాం. ఇదంతా గ్రాండ్విల్ ఐలాండే. సో ఎన్ని షాప్స్ అలా ఉన్నాయి మొత్తం అంతా. అలా నడుచుకుంటూ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బౌలింగ్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ గైస్ డే టైం ఒక వ్లాగ్ తీస్తాం, అప్పుడు వీళ్ళు అండర్స్టాండ్ గ్రాండ్ ఐలాండ్ డేట్ అని. ఇప్పుడు ఏదో పై మనోడు పొద్దున్న సచ్చినా తీసుకురాడు. సో అది కలగానే మిగిలిపోతూ ఉండిద్ది. సో మనం ఎప్పుడు వచ్చిన నైట్ బ్లాగ్స్ ఎక్కువ ఉంటాయి. అది నిజమే కదా. అదే. సో ఇది ఇలా ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. రేపు పొద్దున్న వద్దాం కావాలంటే పొద్దున్న నీ అసైన్మెంట్స్ ఫినిష్ అయ్యి నువ్వు మధ్యాహ్నం కల్లా వద్దాం. సన్సెట్ ఎలాగ 8 కాబట్టి మనం 2కి వచ్చిన. సో ఫైనల్లీ బౌలింగ్కి వచ్చాం. ఇప్పుడే తీసుకున్నాం. సో ఇదే ఇక్కడ రేవ్స్ అని చెప్పి కొద్దిగా బాగుంటుంది. పీపుల్ డిస్కస్ చేస్తున్నారు గేమ్ ప్లాన్. లెట్స్ ప్లే ద గేమ్. వీళ్ళిద్దరూ ఆ రెండింటిని కొట్టడానికి ఎట్లా వేయాలా అని చెప్పి చెరొక బాల్ పట్టుకొని వేస్తున్నారు. చూద్దాం ఇప్పుడు వీళ్ళిద్దరు దాన్ని ఎట్లా వేస్తారు. వీళ్ళ టీం వర్క్, వీళ్ళ డెడికేషన్లో చూద్దాం. ఇద్దరు బాల్ గుండుతున్నాయి. ఎవరిది తగల. మళ్ళీ టీం వర్క్ మరీ చేశారు ఇద్దరు. అదే చెప్పరా రే నిఖిల్గా చెప్పు. మనమే గాయ్స్ విన్నర్, లూజర్స్. చెప్పండి సార్, ప్రజలు అడుగుతున్నారు. సరే, ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.